తెల్లగలిజేరు ఆకుతో చాలా రుచిగా ఉండే కర్రీ చేస్తున్నానండి. కాడలకు ఉన్న ఆకులు మాత్రమే తుంపి శుభ్రంగా కడిగి పెట్టానండి. ఆకులు 3 కప్పుల వరకు ఉన్నాయి. కూర కోసం ఒక పెద్ద ఉల్లిపాయ, 7-8 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు టమాటాలు, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, పోపు కోసం, గ్రేవీ కోసం టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు, టేబుల్ స్పూన్ నువ్వుపప్పు తీసుకోవాలి. ఈ రెండింటిని పేస్ట్ చేసుకోవాలండి. బాండీలో 100 గ్రాముల నూనె వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ఇలా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిందండి. గలిజేరాకు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా కలపాలి. 5 నిమిషాలు అయిందండి. ఆకు చక్కగా మగ్గింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మగ్గించాలి. టమాటా కూడా చక్కగా మగ్గింది. టీ స్పూన్ కారం కూడా వేసి బాగా కలపాలి. కూర మునిగే వరకు నీళ్లు పోసి కాస్త దగ్గర పడే వరకు ఉడికించాలి. చూడండి, మనం పోసిన నీళ్లు ఎగిరిపోయాయి. మనం నూరుకున్న నువ్వులు, పల్లీల మిశ్రమం వేసి బాగా కలపాలి. 5 నిమిషాలు అయిందండి. దీనికి ఇప్పుడు తాలింపు వేయాలి. టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి మనం తీసుకున్న పోపు దినుసులతో తాలింపు పెట్టి కూరలో కలిపేయాలండి. 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చి వడ్డించేసుకోవచ్చు. చివరిలో కొత్తిమీర కూడా కలుపుకోవచ్చండి. ఇదేనండి గలిజేరు లేదా పునర్నవతో చేసిన టేస్టీ కర్రీ. కూర చాలా బాగా కుదిరిందండి. అన్నం రోటీలోకి చాలా రుచిగా ఉంది.